7 అవుతుంది నాకు తెలిసి 6:15 అట్లా అయిపోయింది. 6:15 అట్లా సన్ రైజ్ అయి ఉంటుంది. డే టైమే ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. సో ఈరోజు ఫస్ట్ స్టాప్ వచ్చేసి భోజమి. ఇక్కడ సోల్జర్స్కి ఇచ్చేవాళ్ళంట, ఎనర్జీ ఉంటుందని. డ్రై ఫ్రూట్స్ ఉంటాయంట దీంట్లో. ఇక్కడ స్పెషల్ అండి. ఏం తింటున్నాం విశ్వ? పచ్చపూరి. అది ఓన్లీ వెజ్ ఆప్షన్ మనకు దొరికేది. బాగుంది ఇది. బాగుందా? అడిపోలే ఇది పప్పు లాగా ఉంది, మధ్యలో చీజ్ వేసాను. వన్ వీక్ ఎంత? 40 తీసుకున్నాడు. 40 లారీ అన్నాడు. చాలా ఉంది కదరా నడిచేది. 300 మీటర్స్ అన్నాడు కానీ ఇంకెక్కువ. వాటర్ సౌండ్ వినిపిస్తుంది, బాగుంది. అవును, ఇంకా దగ్గర కొద్ది ఇంకొంచెం ఎక్కువ వినిపిస్తుంది. కానీ ఎవరు లేరు ఏందిరా, ఇవే ఎవరు ప్రిఫర్ చేయరేమో. అది ఏదిరా మంజుమల్ బాయ్స్ కదా, అది గుర్తొస్తుంది. ఎంత దూరం వచ్చినాం కనిపిస్తలేదు పైన. రిటర్న్ ఇట్లనే కదా, ఇంకా కింద నుంచి రిటర్న్ ఇంతే కదా, ఇట్లా కిందకి వెళ్ళిపోవాలి. అరే వాటర్ వచ్చినాయి. సౌండ్ ఎంత ప్రశాంతంగా ఉంది. మన సైడ్ ఈ రివర్లో చేస్తే మంచిది, ఆ రివర్లో చేస్తే అట్లా. ఇక్కడ సైడ్ ఈ సల్ఫర్ బాత్లో స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ అన్ని క్యూర్ అవుతాయండి. అవునా? ఇవేనా సల్ఫర్ బాత్స్? అందులో ఒకటి హాట్ ఉంటుందంట, ఇంకోటి కోల్డ్ ఉంటుందంట. 5 minutes హాట్ దాంట్లో దూకి మళ్ళీ 5 minutes కోల్డ్ దాంట్లో దూకితే మంచి బెనిఫిట్స్. మంచి బెనిఫిట్స్ అంట. చాలా కూల్ ఉన్నాయంట వాటర్. చూద్దాంపా. ఓకే. కెమెరా నాట్ అలౌడ్ ఏమో అక్కడ లోపలికి. ఓకే. టికెట్ 20 లారీ అట్లా ఉన్నట్టుంది పర్ హెడ్. 600 per person. హలో. విజ్ఞాన ప్రదర్శనలా అంతే వచ్చు. స్టాప్ వచ్చేసి ప్రొమిథియస్ కేవ్స్ అనమాట. ఇక్కడే టికెట్ కౌంటర్ దగ్గర కేవ్ ప్లాన్ అంతా ఉంది. లోపల కేవ్ లోపల వాళ్ళే గైడెడ్ టూర్ ఉంటుంది అనమాట.
25 జెల్ టికెట్ దీనికి. ఈ ప్రొమిథియస్ కేవ్స్ అనేది కుటేసి అనే మేజర్ ఏరియా దగ్గర ఉంటుంది. ఇది జార్జియా మ్యాప్. ఇక్కడ A6 అనే నెంబర్ దగ్గర ఆల్మోస్ట్ టిబ్లిసీ ఉంటుంది. అక్కడ నుండి డే 1లో కజ్బేకి వెళ్ళాం నార్త్ సైడ్. మళ్ళీ డే 2లో ఈ టిబ్లిసీని ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 8 అనే నెంబర్ దగ్గర ఉన్నాం ప్రొమిథియస్ కేవ్స్. ఈ 2 అనేది అప్రాక్స్ ఆ రీజియన్లో కుటేసి అని ఉంటుంది. ఇక్కడ ఇవి చూసుకొని మళ్ళీ ఈ బాటోమి అని ఈ సైడ్ రావాలన్నమాట. ఈరోజు మనం టిబ్లిసీ నుండి ఇక్కడ ఈ ఏరియాలో బుర్జుమె నేషనల్ పార్క్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ 8 అనే అప్రాక్స్ ఈ రీజియన్కి వచ్చాం. ఓ నీట్గా దారి ఉంది కదా. అంత చల్లగా అయిపోయింది, అంత వేడిగా ఉంది బయట. అదే కదా సడన్గా మొత్తం 11 కిలోమీటర్స్ ఉంటుందంట కేవ్. ఓకే. అందులో అప్రాక్స్ 1800 మీటర్స్ అంటే 2 కిలోమీటర్స్ అనుకో. అది విజిటర్స్కి ఓపెన్ అంట. ఇట్లా మంచిగా దారి ఉంటే బాగానే ఉంటుంది. ఇంకా చల్లగా అయిపోతుంది లోపల. అదే పోయే కొద్దీ చల్లగా అయిపోతుంది. పైన చూడండి. రైట్ సైడ్ ఎంత లోపలికి ఉందిరా అసలు. అమ్మో వాటర్ ఉన్నాయి కింద. అది రివర్. అవునా? అని ఇద్దరిని పంపిస్తా ఇందులోకి. అమ్మో నేనున్నా అని ధైర్యం ఉంటుందా? భయపడతావు? అయినా భయపడతా. నీకేం తెలుసు? నీకేం తెలుసు ఇక్కడ? తెలియదు కదా. అదే ఉంటే ఉంటాం ఇద్దరం, లేకుంటే పోతాం. అట్లా ఉండాలి. ఇద్దరం ఉండాలి. నాకేం కాదు కానీ నీకు తల తగులుతుంది చూసుకో. అరే అవునరా, అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ షార్ట్. తగులుతుందిరా నీకు? నీకే తగిలేదని చెప్పినా, నీకు తగిలితే నాకు తగులుతుంది అని జాగ్రత్త పడతా. అప్పటిదాకా ఎమోషన్ నాకు. అందుకే హైట్ ఉండొద్దు, ఓకే ఉండాలి. భయంకరంగా ఉన్నాయి ఇవి. అవి కదలాలి, బాగుంటుంది. బాగుంది కదరా? అన్ని కలర్స్ ఉన్నాయి. సో వర్తేనా ఎక్స్పీరియన్స్? పడితే 40 మినిట్స్ అంటే చాలా తక్కువనే కదా. బెస్ట్. ఇంకా దారి కూడా ఉంది కాబట్టి, అంటే మనం ఏదో ఎక్కాలు ఎక్కినట్టు కాకుండా స్టెప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నీట్గా దారి ఉంది కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. హలో, ఎన్నో ప్లేస్ ఇది? 3rd ప్లేస్ కదా. మార్ట్విల్లీ క్యానియన్ అనే ప్లేస్కి వచ్చాము ఫ్రెండ్స్. అక్కడ చూడరా, ఇంత బాగుంది కదా. జిప్ లైన్ దీని మీద. వామ్మో,
నీ కాళ్ళ కింద వాటర్ ఫాల్ ఉంది ఇప్పుడు. మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను. అరే స్వర్గం ఉన్నట్టుంది అసలు. ఇటు వాటర్ ఫాల్ ఈడనే బతుకొచ్చురా నువ్వే సింగర్. ఎంత చల్లగా ప్రశాంతంగా ఉంది కదా. లైఫే ఒక జిందగీ అయిపోయింది. ఏం పేరు అన్నది అది? జార్జియన్ లెమనేడ్ అంట. బాగుంటుంది. నిమ్మకాయ సోడా అట్లా ఇక్కడది బాగుంటుంది అన్నారు. అది మరి బాగుందా? ఈ ఫ్రూట్స్ ఒక కప్ 10 లారీ, ఒక గ్లాస్ 10 లారీ. అది ఇది 5 లారీ. వెల్కమ్ టు బాటుమి. అది బ్లాక్ సీ. చిన్నప్పుడు మనం బుక్స్లో నల్ల సముద్రం అని బ్లాక్ సీ అని చదువుకొని ఉంటాం కదా, అదే బ్లాక్ సీ. ఇప్పుడు కనపడట్లేదు క్లియర్గా. రేపు మార్నింగ్ మళ్ళీ వద్దాం. నైట్ ఎంత అవుతుంది ఇప్పుడు? 12:15 అవుతుంది. అయినా పాటలు డ్యాన్స్లు అన్నీ నడుస్తున్నాయి. నైట్ లైఫ్. మార్నింగ్ జస్ట్ బ్లాక్ కలర్ లైన్స్ ఉంటాయి అంతే. నైట్ కాబట్టి కలర్స్ జిల్ జిల్ అంటుంది. ఆ బ్లూ కలర్ అబ్బాయి ఏమో అజర్బైజాన్ ముస్లిం అనమాట. అతని పేరు అలీ. ఈ రెడ్ కలర్దేమో అమ్మాయి నీనో అనమాట. ఆమె పేరు. ఆమె జార్జియన్ క్రిస్టియన్. చిన్నప్పుడు ఒకటే స్కూల్లో చదువుకొని ఉంటారు. ఇద్దరు పెద్ద అయినాక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారు. అంతా అవుతుంది. కానీ ఇంకా పెద్దగా అయ్యేసరికి ఈ 2 కంట్రీస్కి వార్స్ అవ్వడం, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా అయ్యి కొంచెం డిస్టెన్స్ వస్తుంది. కానీ మళ్ళీ తర్వాత అంతా ఓకే అనుకున్నప్పుడు ఇంకా పెళ్లి చేసుకుంటారు అనమాట. ఏదో దూరం విలేజ్లో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. పాప కూడా పుట్టింటుంది. మళ్ళీ వాళ్ళు ఉన్న ప్లేస్కి కూడా మళ్ళీ ఈ బ్రిటిష్ వాళ్ళు అంటే రూల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఆ ప్లేస్ని కబ్జా చేసేస్తారు అనుకోవాలి. అయితే ఇంకా అప్పుడు వీళ్ళకి లైఫ్ థ్రెట్ అట్లా ఉంటుంది. అతనేమో అజర్బైజాన్లో బాకు అనే ప్లేస్ని విడిచి రావాలని అనుకోడు. వీళ్ళు ఉండేది అక్కడే ఉంటారు. ఆ ఏరియాస్లోనే. అతను దాన్ని విడిచి రావాలని అతనికి ఉండదు. ఈమెమో మనకి సేఫ్టీ ముఖ్యం అన్నట్టు ఈమె ఉంటుంది. సో ఇంకా World War I గొడవల వల్ల ఇంకా విడిపోతారు ఇద్దరు. తను ఆ పాపని తీసుకొని జార్జియా వచ్చేస్తుంది. అతను అక్కడే ఉండిపోతాడు. అందుకే ఇట్లా కలిసి ఉన్నట్టు వస్తారు మళ్ళీ దగ్గరికి. ఇంకా కలలేరు అన్నట్టు మళ్ళీ విడిపోతాయి 2 స్టాచ్యూస్. దాని సింబాలిక్గా అట్లా. అందుకే దీనికి అలీ అండ్ నీనో స్టాచ్యూ.
దాని మీద ఆల్ఫాబెట్స్ ఉన్నాయి చూడు, జార్జియన్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ అవన్నీ. ఇంకా అది దేనికి సింబాలిక్ అంటే ఇప్పుడు మన ఇక్కడ జార్జియన్ ఆల్ఫాబెట్ అండ్ ఇక్కడ పీపుల్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేయడానికి ఈ స్ట్రక్చర్ అనమాట. పీపుల్ ఎట్లా అంటే అది మనం బయాలజీలో చదువుకున్నాం చూడు, DNA అంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని. అవునవును. ఆ షేప్ అనమాట, ఆ హెలికల్ షేప్. సో దాని మీద ఆల్ఫాబెట్స్ని పెట్టారు అనమాట వాళ్ళ లాంగ్వేజ్. ఓకే ఓకే ఓకే. ఇంకా పైన స్పియర్లో ఏదో 5-6 ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. అందులో ఒకటి ఇంతట్లోనే 5-6 ఫ్లోర్స్ దాంట్లో ఉన్నాయంట. చూడండి చిన్న ఉందేమో అన్నట్టు ఇక్కడ నుంచి. అందులో మళ్ళీ అబ్జర్వేషన్ డెక్ ఉందన్నమాట. దాన్ని చూస్తే ఇంకా ఇక్కడ బ్లాక్ సీ మొత్తం సిటీ అన్నీ బాగా కనిపిస్తాయి. ఓకే ఓకే. దాని టికెట్ ఉంటుంది అయితే. లోపల రెస్టారెంట్, ఇంకో ఫ్లోర్లో రెస్టారెంట్ అట్లాంటివన్నీ కూడా ఉన్నాయంట. ఓకే. ఆ మధ్యలో ఎల్లో కలర్ది లిఫ్ట్ ఉన్నట్టుంది. డే 3 కాదు 4. అరే అవును కదా. స్ట్రీట్స్ ఆఫ్ బాటమీ. ఇక్కడ నుండి కొంచెం దూరం పోతే టర్కీ వచ్చేస్తుంది, దేశీకి అనుకొని. స్విమ్ చేసుకుంటూ పోతే బోట్లో పోయినా వస్తుంది, నిన్న నైట్ మనం వచ్చేటప్పుడు అంటే ఈ సీ బార్డర్లోనే వస్తున్నాం కదా. అవునవును. నా జియో సిమ్ టర్కీ సెల్ అనే దానికి యాక్టివేట్ అయిపోయి, అంటే మనం స్టేట్ మారుతా, ఇండియాలో స్టేట్ మారుతా వస్తుంది కదా మెసేజ్, అట్లా వచ్చింది అనమాట. వెల్కమ్ టు టర్కీ టైప్లో. అయితే టర్కీ కూడా యూస్ చేసినాను. లేదు వాళ్ళు టర్కీ ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా దొరుకుతాయి ఫిషెస్, అంటే లోపలికి దొరుకుతాయి. ఇక్కడ అంటే ఎడ్జ్కి కూడా దొరుకుతాయి. దొరుకుతాయి. బ్లాక్ సీన్ టచ్ చేసినామమ్మ. బ్యాంబూ గ్రూవ్.